నమస్తే, నేను మీ హరిత. మనం మైండ్ పవర్‌తో ఒక వస్తువును ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అనేది ఇంతకుముందు ఎపిసోడ్‌లో విశ్వం విజయ్ గారు చేయించి చూపించారు. ఈరోజు స్వయంగా ఆయనే అది చేయబోతున్నారు. దీని గురించి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. క్లారిటీ కూడా ఇవాళ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో ఒక వస్తువును మనం ఆధీనంలోకి తెచ్చుకొని, అది మనం ఏం చెప్తే అది చేసింది. యెస్. అది మీరు చేయించి చూపించారు. అవును. సో, దాని గురించి కామెంట్స్ వచ్చాయి. యెస్. క్లారిటీ ఇస్తారా? యెస్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. యద్భావం తద్భవతి. ధర్మో రక్షిత రక్షితః. అయితే చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే నిజంగా మైండ్‌కి అంత పవర్ ఉందా? ఉమ్, ఓకే. మన మైండ్‌తో మనకు ఏదైనా వస్తువుని మూవ్ చేయొచ్చా? అదే విధంగా మనకు కావాల్సిన దాన్ని మనం ఆకర్షించుకోవచ్చా? అని చాలా మంది కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్తానండి వారికి. నిజంగా అండి, మన మైండ్‌కు చాలా పవర్ ఉందండి. ఓకే. బట్ ఆ పవర్‌ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు సక్సెస్ అవుతున్నారు. మీరు చూసండి, మొత్తం మీద సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరూ కూడా వారి యొక్క మైండ్ పవర్‌ని ఉపయోగించుకునే వారు సక్సెస్ అయ్యారు. అయితే నిజంగా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇంకా క్లారిటీగా ఇస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఆ సక్సెస్ ఎలా అవ్వాలి? అవుతారు. నిజంగా ఇంకా అసలు దాని వెనుకున్న సైన్స్ ఏంటి? చాలా మంది అంటారు. సార్ సైన్స్ ఏంటి? మరి ఓకే. ఆబ్జెక్ట్ మూవ్ అయింది ఓకే. బట్ దాని వెనుకున్న సైన్స్ కూడా అడుగుతుంటారు. చూడండి, సైన్స్‌ని ఎందుకు చెప్తుంటానంటే యాస్ ఎ సైన్స్ స్టూడెంట్ మేడం. ఎంటెక్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మేడం. ఉమ్, అయితే సైంటిఫిక్‌గా వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి తెలియని ఒక బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకం ఏర్పడుతది. ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది చేయరంటే నమ్మకం లేదండి. నిజంగా వస్తదా? ఆబ్జెక్ట్స్ మూవ్ అయితాయా? లేకపోతే మనకు కావాల్సింది వస్తుందా? అనే ఒక అపనమ్మకం ఉంటుంది. ఎక్కడైతే అపనమ్మకం ఉంటుందో అక్కడ రిజల్ట్స్ రాదండి. సో, నమ్మకం ఉండి చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో, ఎవరైతే రిజల్ట్స్ కావాలని అసలు రిజల్ట్స్ చాలామంది ఏమనుకుంటారు, మనీ గురించి అనుకుంటారుగా. అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంటర్ చేస్తారో మనీ వస్తుంది. చూద్దామండి, నిజంగా మనీ వస్తుందా? అదే విధంగా నిజంగా మన మైండ్ పవర్‌తో మనం ఏదైతే అనుకుంటామో అది చేస్తామని చూద్దాం. ఒకసారి ఉమ్, ట్రై చేద్దాం మేడం. ఓకే. హరిత గారు చూడండి. దీనేంటి మేడం? పెండులం మేడం. ఓకే. నేనిప్పుడు పెండులం వితౌట్ షేకింగ్ హ్యాండ్ నా హ్యాండ్‌ని ఎటువంటి షేక్ చేయను. కావాలితే మీరు చెక్ చేసుకోండి. ఉమ్, సో, ఇప్పుడు నేను పెండులం తీసుకున్నాను మేడం. ఓకే. టెస్ట్ చేద్దాం. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. నిజంగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూద్దాం. సో, పెండులం ఎలా ఉంది మేడం? ఓకే. స్టెబిలిటీగా ఉంది. అవును. సో, నేను మెంటల్ ఇమేజిన్ చేస్తానండి మేడం. ఇది ఎలా వర్కౌట్ అయిద్దని మన మెంటల్ ఇమేజ్‌తో. నేను మెంటల్ ఇమేజ్‌తో ఫ్రంట్ టు బ్యాక్ అంటాను చూడండి. నా ఫ్రంట్ బ్యాక్ అన్నట్టుగా మెంటల్ ఇమేజ్ చేస్తాను. సో, ఈ ఉమ్, పెండులం అనేది ఫ్రంట్‌కు, బ్యాక్ మూవ్ అవుతుంది చూడండి. ఉమ్, చూడండి. ఇంకొంచెం స్పీడ్. ఇది ఎలాంటి హ్యాండ్ ఎలా షేక్ చేయకుండా కేవలం నా మెంటల్ ఇమాజినేషన్. సో, ఉమ్. దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫాస్ట్, ఫాస్ట్, దాన్ని మీ ఫాస్ట్, ఆధీనంలోకి ఫాస్ట్. తెచ్చుకున్నారు. ఉమ్, చూడండి, నేను ఏది చెప్తున్నట్టుగానే ఇది మూవ్ అవుతుంది. కానీ ఇది ఎలా మూవ్ అవుతుంది? నా మెంటల్ పిక్చర్. సో, ఉమ్, మెంటల్ పిక్చర్ అనే క్లారిటీగా ఇది ముందుకు, వెనకకు మూవ్ అవును. అవ్వాలని నేను ఊహించుకుంటున్నాను. చూడండి. ఉమ్, స్పీడ్, స్పీడ్, స్పీడ్. దీన్ని మళ్ళీ నేను స్టేబుల్ అంటాను. ఇది స్టేబుల్ అవుతుంది చూడండి. స్టేబుల్, స్టేబుల్, ఉమ్, స్టేబుల్. ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే, నేను మెంటల్ ఇమేజినేషన్ ఎట్లా చేస్తానంటే ముందుగా ఉమ్, సైడ్స్‌కి చేయమని చేస్తా. సైడ్స్‌కి ఇది అవ్వాలని నేను ఇమాజిన్ చేస్తాను. ఏంటి? సైడ్స్, ఉమ్, సైడ్స్, సైడ్. యెస్. సైడ్ చూడండి. రిలాక్స్, స్టేబుల్, స్టేబుల్, స్టేబుల్. సో, కొంతమందంటారు, "ఓకే సార్, ముందు వెనక అందరూ చేస్తారు సార్. ఏదేదో గాలికి ఊగుతది. ఇదేదో లైట్ వెయిట్" అంటారు. మీరు ఉమ్, నిజంగా మీ మైండ్ పవర్ ఉంటే దీన్ని క్లాక్ వైస్ డైరెక్షన్ తిప్పమని అడుగుతారు. సో, క్లాక్ వైస్ డైరెక్షన్. సో, ఉమ్. క్లాక్ వైస్ డైరెక్షన్, క్లాక్ వైస్ డైరెక్షన్, క్లాక్ వైస్ డైరెక్షన్. స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్టేబుల్, 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 హ్మ్. స్టేబుల్, స్టేబుల్, స్టేబుల్. ఓకే సార్, మీరు క్లాక్ వైస్ అంటే క్లాక్ వైస్ డైరెక్షన్. ఒకవేళ ఇది నెగెటివ్ అంటే అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తిప్పండి. అంటే హ్మ్. కుడి నుంచి ఎడమకు తిప్పండి. యాహ్! యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్. స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. అంటే ఓకే. ఎలా చేయగలుగుతున్నారు? నేనేం చేయట్లేదు మేడం. ఆ! మైండ్‌లో ఇమాజినేషన్ ఎవ్వరైనా చేయొచ్చండి. ఓకే. హ్మ్. రిలాక్స్, స్టేబుల్, 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 స్టేబుల్. ఓకే. రైట్. కొంతమందికి డౌట్ ఉంటే హ్మ్. ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీ స్టూడియోలోనే ఓకే, అవును. మీ కెమెరామెన్‌తోనే చేపించడం జరిగింది. చూసారా? హ్మ్. అంటే ఇది ఎవ్వరికైనా పాసిబిలిటీ అవుతదండి. బట్ మీరు అడుగుతారు, దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఎలా వర్కౌట్ అయిందో కూడా తెలియాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యూవర్స్‌కు హ్మ్. చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నా స్టూడెంట్స్‌కి అయితే నేను చాలా క్లారిటీ ఇస్తానండి. దీని వెనుకున్న సైన్స్ కూడా నేను చెప్తాను. సో, ఎప్పుడైతే మన మెంటల్ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ఇమాజినేషన్ చేశానంటే ఒక ఆబ్జెక్ట్ ముందుకు, వెనుకకు మూవ్ అవుతున్నట్టుగా దీనికంటే ముందుగానే చూడండి, ఎవ్రీథింగ్ ప్రతీది కూడా 2 సార్లు సృష్టించబడతదండి. హ్మ్. ఒకటి ఎక్కడో చెప్పనా అండి హరిత గారు? మన మనసులో. రెండోది ఎక్కడో తెలుసా? రియాలిటీ. అందరూ మూవ్ అయిన విషయాన్ని చూసారు అంటే గానీ మనం ఏదనుకుంటే అది చేయగలము. యెస్. అది చెప్పదలుచుకున్నారు యెస్. దీని ద్వారా మీరు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, నేనేం జెప్తున్నానంటే, దీని వెనుకున్న సైన్స్ ఏంటి అంటే, ప్రతీదీ 2 సార్లు సృష్టించబడుతుందని జెప్పాను. మన మెంటల్ పిక్చర్ నేనేం చేశాను, ఫ్రంట్‌కు, బ్యాక్‌కు వస్తున్నట్టుగా ముందుగానే ఊహించాను. అది ఏమైంది, రియాలిటీకొచ్చింది. సైడ్స్ కంటే సైడ్స్‌కి మూవ్ అయింది. క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే, నా మెంటల్ పిక్చర్ నిజంగా దీనికంటే ముందుగానే ఊహించుకున్నాను.
అది ఊహించుకున్నట్టుగానే అట్లా మూవ్ అయింది. తర్వాత నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంటే చూడండి మనం ఎలా అంటే ఆ విధంగా మూవ్ అయింది. సేమ్ లైక్ దట్ మన లైఫ్‌లో గూడా అండి మనీ కావాలని కోరుకుంటారు గదా! బట్ చాలా మంది ఏం చేస్తారు సార్ అప్పులు క్లియర్ అవ్వాలని కోరుకుంటారు. ఎప్పుడు అలా కోరుకోవద్దండి. ఆర్థిక స్వేచ్ఛను కోరుకోండి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలో అందరూ కూడా ఒకసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఎంటర్ చేయండి. యెస్ మనీ, మనీ, మనీ. మనీ ఉంటే కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో చూడండి నేను చెప్పేది ఒకటే ఒకటి. మీ మైండ్‌లో ఏదైతే కావాలని కోరుకుంటారో ముందుగా క్లారిటీగా చూడండి. ఇక్కడ నేను చూసింది కూడా క్లారిటీ. లేదనుకోండి క్లారిటీ చూడకపోతే ఇది మూవ్ కాదు. హ్మ్. క్లారిటీగా మూవ్ అయితున్నట్టుగా నేను మైండ్‌లో చూసాను కాబట్టి అది మొమెంటమ్ వచ్చింది. అయితే ఎవరికైతే వాళ్ళ లైఫ్‌లో నిజంగా సక్సెస్ అవుతారని చూసినప్పుడు, వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛను చూసినప్పుడు, వాళ్ళకున్నటువంటి అవకాశాలు కూడా చూస్తారు. అంటే అవకాశాలు వస్తుంటాయండి. అయితే ఎంత టాలెంటు, స్కిల్ ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు. మంచిగా ఎట్లా ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎట్లా అంటే బాల్ పడగానే 6 కొడతాడు. 6 బాల్లకు 6 6 కొడతాడు మేడం. హ్మ్. బట్ అతన్ని ఎక్కడ వేశారు సార్? లాస్ట్‌లో ఎక్కడో వేశారు. అతనికి అవకాశమే లేదు. బట్ నిరూపించుకునే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? హ్మ్. లేదు గదా! బట్ అదే వ్యక్తి గనక ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటూ విజేషన్‌లో 6 కొట్టినట్టుగా నాకు ఛాన్స్ వచ్చినట్టు ఊహించుకుంటే, ఏదో ఒక రోజు మాత్రం ఛాన్స్ వస్తది. ఆ రోజు మాత్రం తనకు సక్సెస్ అయిపోతాడు. అంటే ఒకటే ఒకటి మేడం గుర్తుంచుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే. మీ దగ్గర అవకాశాలు వస్తే మాత్రం మీరు నిరూపించుకుంటారు. బట్ అవకాశాలు ఎలా తెచ్చుకోవాలో మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చూపిస్తుంది. అంటే ఆహ్, ఏమేమి చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్‌లో? లా ఆఫ్ దేనికి అట్ సంబంధించి దేనికి చెప్తుంటారు? ఫస్ట్ నేనేం హ్మ్. జేపిస్తానంటే మెడిటేషన్ జేపిస్తా మేడం. హ్మ్. మెడిటేషన్ ఏందంటే రకరకాల మెడిటేషన్ పద్ధతులు భారతదేశంలో ఎగ్జిస్ట్ అయ్యున్నాయి. అన్ని రకాల పద్ధతులు రిజల్ట్స్ ఇవ్వవు మేడం. మీరు దేనిపైనైతే ధ్యాస పెడతారో అదే వస్తుంది. మనీ మెడిటేషన్ అని ఒకటుంటుంది మేడం. మనీ మెడిటేషన్ చేస్తేనే మనీ వస్తాయండి. వేరే మెడిటేషన్ కూడా మంచిదే చూడండి ఎన్నో రకాల అన్ని ధ్యాన పద్ధతులు మంచియే. బట్ అన్ని ధ్యాన పద్ధతుల్లో మనీ రాదండి. కొన్ని ధ్యాన పద్ధతులు ఏం చేస్తాయి మీకు ఫోకస్ పెంచుతాయి. మీ కాన్సంట్రేషన్ పెంచుతాయి. బట్ హ్మ్. మీకు మనీ ఇవ్వదు. మనీ రావాలంటే టీటా స్టేట్ మెడిటేషన్ అనేది ఒకటుంది. ఏంటండి? టీటా తీట. స్టేట్ మెడిటేషన్ హ్మ్. ఉంటది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మేడం. ఇటువంటి స్థితి బీటా స్థితి. ఈ హ్మ్. సమయంలో మీరు థాట్ రిలీజ్ చేసేంత పవర్ ఉండదు థాట్ అంటే హ్మ్. ఆలోచన రిలీజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆలోచనకు శక్తి ఉందా లేదా అని కూడా అంత ఇంపార్టెంట్. శక్తి లేని థాట్ గనుక వెళ్ళిందనుకోండి రియాలిటీకి రాదు. ఎక్కువ సమయం పడుతుంది. నెక్స్ట్ ఆల్ఫా స్థితి అంటే ఉదయం నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకునే ముందు ఉండే స్థితి ఆల్ఫా స్థితి. ఆ స్థితిలో మనకు థాట్స్‌కు రియాలిటీ ఉంటాయి. అండ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఏంటో తెలుసా? టీటా స్థితి. ఎక్కడి వరకు యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని ఎక్కడ లేదు. కేవలం ఎక్స్‌క్లూజివ్ మన దగ్గరనే ఒరిజినల్ టీటా స్టేట్ నేర్పిస్తాం. హ్మ్. దీని ద్వారా తక్కువ సమయంలోనే మనసు చాలా రిలాక్సేషన్‌కి వెళ్తుంది. పవర్ ఎక్కువొస్తుంది. అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుందండి. ప్రొసీజర్ ఫాలో కానిదే ఎవరికి కూడా అది ఎక్స్‌పీరియన్స్ అవ్వరు. నెక్స్ట్ డెల్టా స్థితి. కలలు రానటువంటి కలత లేనటువంటి స్థితే డెల్టా స్థితి. ఈ హ్మ్. స్థితిలో గూడా ఎలాంటివి రావు. ఎందుకంటే డ్రీమ్ పడుకుంటారు. మనకు అవసరమైనది ఆల్ఫా అండ్ టీటా. ఆల్ఫా ఎక్కడైనా ఉంటుంది. టీటా మాత్రం మన దగ్గరే ఎస్పెషల్లీ ట్రైనింగ్ ఉంటుంది టీటా స్థితి. ఆ హ్మ్. స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటాడో దాన్ని ఫాస్ట్‌గా అంటే ఎన్ని రియాలిటీ రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు మీరు? ఫస్ట్ ఏంటంటే డెమో క్లాస్ ఉంటుందండి హరిత హ్మ్. గారు. ఈ డెమో క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు 6 డేస్ ఎన్రోల్ చేసుకోవాల్సుంటుంది. ఆ 6 డేస్‌లో పాటుగా వాళ్ళకి గనక చూడండి వాళ్ళు ఎంత సాధన చేస్తే అంత సాధన అండి. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత సాధన ఉంటుందండి. కొంతమందికి ప్రీవియస్ సాధన చేసి వస్తారు కొంతమంది. వాళ్ళకి కొద్దిగా ఫాస్ట్‌గా వస్తాయి రిజల్ట్స్. కొంతమంది సాధన చేయరు. బట్ ఏం చేస్తే వాళ్ళకి ఎక్కువ టైం పడతది. బట్ ఒకటే ఒకటి విత్తనం మేడం. ఒకటే ఒకటి ఏంటిదంటే విత్తనంలో ప్రాణశక్తి ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఫ్రూట్ అయిద్ది మేడం. బట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది మనమే గదా! ఆ విత్తనం ఏంటి? మొక్క వృక్షంగా మారి, ఆ వృక్షం మహావృక్షంగా మారి ఫ్రూట్స్ ఇచ్చేంత వరకు అవును. పేషెన్సీ, కన్సిస్టెన్సీ అవసరం. లేదు నాకు ఈ రోజే విత్తనాటు ఇన్‌స్టంట్‌గా రేపే రావాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్ గాదు. ఇన్‌స్టంట్‌గా రావడం ఇన్‌స్టంట్ టీ గాదు, కాఫీ గాదు. హుహు. హ్మ్. ఇది పేషెన్స్. సక్సెస్ అనేది ఒకటే రోజు రాత్రికి నమ్మకంతో రాత్రేది. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌కు అటెండ్ అవ్వండి. ఆ నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ సక్సెస్‌ని మీరు చూస్తారు. యెస్. అంతేనా? డెఫినైట్లీ అండి. యెస్. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్‌కే అనుకుంటా సార్. నాకు అవి వచ్చేసి నా అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వస్తే సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి సత్యవతి.